గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లను పెంచుతూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుదలని తప్పు పడుతూ సుప్రీంకోర్టుకు వెళ్లారు కొందరు. అయితే సుప్రీంకోర్టు మాత్రం కేసు హైకోర్టులో ఉన్నందున తామేమీ చేయలేమంటూ కేసుని తోసిపుచ్చింది. యాక్చువల్గా 42% రిజర్వేషన్ల వర్తింపుపై ఎందుకంత వివాదం కొనసాగుతోంది? బీసీలకి సంబంధించి ఈ వివాదం గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు? మనతో పాటుగా ఉన్నారు ఈబీసీ నేషనల్ ప్రెసిడెంట్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారు. నమస్తే మేడం. బాగున్నారా మేడం? ఎలా ఉన్నారు మీరు? అంత బాగున్నాం మేడం. సో బీసీలకి 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, తీర్మానం చేసింది. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ని అమలు చేస్తామనే మాట కాంగ్రెస్ పార్టీ గట్టిగా చెప్తోంది. కాకుంటే ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ కోర్టులకు వెళ్ళారు. ఈరోజే వెరీ రీసెంట్గా వచ్చింది, సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టేసింది, ఎందుకంటే కేసు హైకోర్టులో ఉంది అనేది. మీ వాదన ఏంటి? దాన్ని ఎట్లా చూస్తున్నారు? ఈ రిజర్వేషన్లో పెంపు అనేది సరే, రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనం రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుంటే ఆనాడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎజెండాలో భాగంగా తెర మీదకి తీసుకొచ్చింది. తెర మీదకి తీసుకొచ్చినటువంటి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్ అని వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు వాళ్ళు తీసుకొచ్చిన ప్రయత్నం అయితే సరే మనం హర్షించుదాం, దాంట్లో తప్పేం లేదు, ఎవరైనా చేయొచ్చు. కానీ ఇక్కడ వచ్చిన వివాదం ఏంటంటే ఇప్పుడు 42%, 50%, 60% అని నిర్దేశించి ఒక సంఖ్యను చెప్పే అధికారం ఎవరికీ లేదు. అంటే పార్టీ పరంగా చెప్పుకోవచ్చు, అంటే ఏ పార్టీ అయినా చెప్పుకోవచ్చు, నేను 42% ఇస్తా, 50% ఇస్తా, 60% ఇస్తా అని కూడా చెప్పవచ్చు, దాంట్లో తప్పలేదు. కానీ ప్రభుత్వ పరంగా, రాజ్యాంగ పరంగా అది చెప్పడానికి వీల్లేదు. ఎందుకు చెప్పడానికి వీల్లేదంటే దానికి కొన్ని నియమాలు. ఈ రిజర్వేషన్లు అనేది తీర్చడం ఒక నిఘంటు చేయాలి. అంటే అసలు బీసీలు అంటే ఎవరెవరు బీసీలకు వస్తారు, ఈ రిజర్వేషన్లు ఎవరికి అవసరం అనేది నిఘంటు తేల్చకుండా మేము 42% ఇస్తాం, 50% ఇస్తాం, లేకపోతే ఏదో చెప్పడం వల్ల ఇది ఏంటంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఈ విధంగా ఈ అలజడి సృష్టించడమే ఇది ఇంత వివాదంగా మారింది. ఎందుకంటే ఓట్ల కొరకు ఆడేటువంటి కొంగ జపాలని నేను చెప్పక తప్పదు. ఇప్పుడు యాక్చువల్గా నిర్వచించలేదు, లేకుంటే ఎంత లెక్క అనేది తెలియదు అన్నప్పుడు కులగణన అనేది జరిగింది కదా, దాన్ని బేస్ చేసుకుని 42% ఇచ్చారు కదా రిజర్వేషన్లని. అయితే మేడం, జనగణన, కులగణన, కులజనగణనతో పాటు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. చేశారు కదా. డెడికేషన్ కమిషన్ కూడా శాస్త్రీయబద్ధంగా ఏర్పాటు చేసి దానికి త్రిబుల్ టెస్టు, అంటే 3 టెస్టులలో పాస్ కావాలి, త్రిబుల్ టెస్టు. అదేవిధంగా ఎంపారికల్ డాటా కలెక్ట్ చేయాలి. అదేవిధంగా డెడికేషన్ కమిషను ఎట్లుండాలంటే ప్రభుత్వాలకు కానీ ప్రలోభాలకు కానీ లొంగకుండా పనిచేయాలి. అది రాజ్యాంగ స్ఫూర్తితోటి పనిచేయాలి, న్యాయ సూత్రాలకు అనుగుణంగా పనిచేయాలి. దానికి అనుగుణంగా పనిచేసినప్పుడే రిజర్వేషన్లు నిలబడతాయి. అయితే ఈ రిజర్వేషన్లు నిలబడవు అనడానికి కారణాలు కూడా అనేకం ఉన్నాయి. ఇప్పుడు రిజర్వేషన్ల ఉద్దేశం ఏంటంటే ఫలితం పొందని, ప్రయోజనం అందని వర్గానికి ఫలితం చేకూర్చమని అన్నాడు అంబేద్కర్ అన్నాడు. మరి ఫలితం పొందని, ప్రయోజనం అందని వర్గము అంటే ఎవరు అంటే 3 రకాలుగా. 1 సామాజిక వెనుకబాటు ఉండాలి, 2 ఆర్థిక వెనుకబాటు ఉండాలి, 3 రాజకీయ వెనుకబాటు ఉండాలి. ఈ 3 వెనుకబాట్లు ఉన్నప్పుడు అప్పుడు రాజ్యాంగ స్ఫూర్తిబద్ధంగా వాళ్ళు అంటే ఎవరెవరు బీసీలకు వస్తారు అనేది తేల్చాలి. అది తేల్చినప్పుడే అది ఒక చట్టంగా మారడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ అది తేల్చలేదనేది మనమందరం భావిస్తున్నటువంటి విషయం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 3 రకాలుగా వెనుకబడిన వాళ్ళు బీసీల్లో ఉన్నారు అనేది కాదంటారా మీరు? కాదంటున్నా. ఎట్లా కాదంటున్నా అంటే ఇప్పుడు ఏదన్నా డెడికేషన్ కమిషన్ వేసినప్పుడు ఆ కమిషన్కు ఒక అధికారం ఉంటుంది. ఎవరైతే అర్హులు ఉన్నారో, అంటే రిజర్వేషన్లకు అర్హులు ఉన్నారో వాళ్ళను ఉంచే అధికారం ఉంది. ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళను తొలగించే అధికారం ఉంది. ఎవరైతే కొత్తగా అర్హులు అనిపిస్తారో వాళ్ళను కూడా చేర్చే అధికారం ఉంది. ఇవన్నీ మనకు అటువంటి దాఖలాలు కనపడలే. ఇది ఈ డెడికేషన్ కమిషన్ ద్వారా.
తర్వాత ఎంపారికల్ డాటా. ఇప్పుడు సపోజు మీకు ఒకటి మీకు ఒకటి చదివి వినిపిస్తా. ఇది చదివి వినిపిస్తే అందరికీ, అంటే ఇక్కడ మేమేదో రిజర్వేషన్లకు వ్యతిరేకం అనేది కాదు. అందులో మీరు అగ్రకులాలకు చెందిన వాళ్ళు, మీరు ఒక రెడ్డి అయి ఉండి బీసీల గురించి మాట్లాడుతున్నారు. మీరు అందులో అది చెల్లదు అనే మాట అంటే మీరు యాక్సెప్ట్ చేయదలుచుకోవట్లేదా, వెల్కమ్ చేయట్లేదా? అంటే లేదు, మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. రిజర్వేషన్లు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా ఉండాలి. అంతేకాకుండా అర్హులకు మాత్రమే అందాలి. మేము మొదటి నుంచి కూడా అదే వాదించుకుంటూ వస్తున్నాం. మా స్టాండ్ కూడా అదే. కానీ మమ్మల్ని ఏదో రిజర్వేషన్లకు వ్యతిరేకం అని మీరు అంటున్నారంటే, మీరు అట్లనే అందరు చిత్రీకరిస్తే అగ్రకులం అనే ముసుగు తొడిగి వీళ్ళు ఏదో అగ్రకులాలంతా అపోజిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం లేదు, ఏకమైన వాళ్ళకి ఒక రాజ్యాధికారం రాకుండా చేస్తున్నారు అనేది అది తప్పు. నేను దానికి ఒకటే మేడం, ఇక్కడ ఒక ఆర్టికల్ 16లా, ఇన్ ది ఆర్టికల్ 16 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇన్ క్లాజ్ ఆఫ్ 16 ఫర్ ది వర్డ్స్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ది రిజర్వేషన్, ఏ రిజర్వేషన్ అయినా, ఇది ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ఫర్ రిజర్వేషన్ ఇంక్లూడింగ్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ ఈజ్ బీయింగ్ ప్రొవైడెడ్ ఫర్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్. అంటే సోషల్గా ఉండాలి, ఎకనామికల్గా ఉండాలి, వెనుకబడుతూనే ఉండాలి. అంటే ఆర్టికల్ 16లో ఇది చెప్పిండు. అన్నప్పుడు మరి మీరన్నట్టు రిజర్వేషన్లు బీసీ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్లు ఉండవు. 100% ఉంటే 100% రిజర్వేషన్లు ఉండవు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇక అయితే టాటా బిర్లా బీసీ అనుకోండి, ఇవ్వమంటారా రిజర్వేషన్లు? అదాని అంబానీ బీసీ అనుకోండి, ఆయనకి ఇవ్వమంటారా రిజర్వేషన్లు? అది కాదు కదా, ఎవరికి అరువులకో అది. మరి ఎవరు అరువులు అనేది తేల్చాలి. ఎంపారికల్ డాటాలా ఇది శాస్త్రీయంగా జరగలేదంటే ఎట్లా తెలుసు? మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా మేడం. కాపులు తీసుకుందాం. కాపులు అగ్రకులాలే కదా, బీసీల్లో ఉన్నారు కదా. అదే ఇక్కడ. అందుకనే బీసీలలో ఉండి బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతున్నది. ఇప్పుడు సుమారు వాళ్ళు 10% ఉండరా, 8% ఉండరా, 15% ఉండరా, వాళ్ళ లెక్కలు ఎంత ఉండని, వాళ్ళు 10 లక్షల 20 లక్షల ఎంత ఉండని, ఎంతమంది ఉన్నప్పటికి కూడా వాళ్ళు అగ్రకులాలు. 1906లో కాపులు అందరు కాపులే. 1906లో అందరు కాపులే. ఆ కాపులు 1930కి వచ్చే వరకు వివిధ రకాలుగా విభజించబడ్డారు. ఇప్పుడు కాపు తెలగని, కాపు ఒంటరని, కాపు బలిజని, కాపు వెలమని, అంటే కాపు వెలనాటి అన్నారు, కాపు కమ్మనాటి అని, అంటే కాపు కమ్మని, కాపు తూర్పని, కాపు ఉత్తరని, కాపు మున్నూరని. అంటే ఇదే కాపు కులం అనేది ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్లు కానీ, తర్వాత నిజాం గవర్నమెంట్లు కానీ కాపులంతా ఒకటే. మరి కాపులు అంతా ఒకటైనప్పుడు కాపులు అగ్రకులాలా కాదా? మీరే చెప్పండి. నేను మిమ్మల్ని కాపులంతా ఒకటైతే అగ్రకులాలు అనేది దానికి నిర్వచనం ఉందా? దాన్ని బ్రిటిషర్లు చేశారా లేకుంటే మన ప్రభుత్వం? రైట్. ఏంటంటే కాపులంతా ఒకటి అంటే ఇప్పుడు కాపులల్లా రెడ్లు అనుకో, వెలమలు అనుకో, కమ్మలు అనుకో, బ్రాహ్మణులు అనుకో, క్షత్రియులు అనుకో, వీళ్ళందరినీ. తర్వాత ఇదే కాపులు ఆంధ్రలో ఓసిలే. ఇప్పుడు కాపులు ఆంధ్రలో ఓసిలే. ఎవరైనా ఏ కులమైనా పిలవబడే కులమే. ఇది సృష్టించబడ్డ కులమే. తరగతులు విభజించబడ్డ కులాలే. వృత్తిని బట్టో, ప్రవృత్తిని బట్టో ఇవి వచ్చినటువంటి కులాలు. అయితే దానికి నిర్వచనం ఏంటంటే, కాపులు అనేది 1906లో అందరూ కాపులే. తర్వాత 1930 తర్వాత కాపు తూర్పు, కాపు ఒంటరి, కాపు బలిజని, నేను ఇదివరకు చెప్పినట్టు వివిధ రకాలుగా విభజించబడ్డారు. వాళ్ళు అందరూ ఓసీలు అవుతారు కదా. మరి రెడ్లు ఓసీలు అయినప్పుడు, బ్రాహ్మణులు ఓసీలు అయినప్పుడు, వెలుమలు ఓసీలు అయినప్పుడు, కమ్మలు ఓసీలు అయినప్పుడు, వీళ్ళంతా ఓసీలు అయినప్పుడు, క్షత్రియులు ఓసీలు అయినప్పుడు, మరి కాపులు ఎట్లా బీసీలు అవుతారు? మీరు చెప్పండి. సరే, ఏం నిర్వచనం ఉందంట. నిర్వచనం ఇప్పుడు చదివినా కదా. ఆర్టికల్ 16లో ఏమన్నాడు? 16(6)లో ఏమన్నాడు? ఎవరైతే సామాజిక వెనుకబట్ట, అంటే చిన్న చూపు, కుల వివక్షత, సోషియో ఎకనామిక్, అంటే కాపులకు ఉందా మీకు సామాజిక వెనుకబాటు ఉందా? అంటే అందులో లేరంటారా? అందరూ మెజారిటీ వాళ్ళందరూ ఇలాగే ఉన్నారని కాదు కదా. ఇప్పుడు మెజారిటీ అంటే కుల వివక్షత ఉండనన్న ఉండాలి, లేదా కులం మీద చిన్న చూపన్న ఉండాలి, సామాజిక వెనుకబాటు అన్న ఉండాలి. వాళ్ళ కాపులకు లేదు కదా. లేనప్పుడు ఎట్లా వస్తారు? అసలు అదే కదా ఎంపారికల్ డాటా అంటేనే. ఎవరు బీసీ? ఎంపారికల్ డాటా అంటే ఏ వర్గం బీసీలకు వస్తుంది, ఏ వర్గం అభివృద్ధి చెందింది, ఏ వర్గాన్ని బీసీల నుంచి తొలగించాలి, ఏ వర్గాన్ని చేల్చాలి, ఇది అనేది అదే ఎంపారికల్ డాటా అంటే. ఆ డాటా ఉంటే అది 42% ఏంది మేడం?
50% ఇచ్చుకున్న మాకు అభ్యంతరం లేదు, 60% ఇచ్చుకున్న మాకు అభ్యంతరం లేదు. కానీ శాస్త్రీయంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి. మీరు కాపుల వల్ల ఇప్పుడు బీసీలకు, నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుంది కదా. మరి ఆ నిజమైన బీసీలు ఎందుకు మాట్లాడట్లేదు? మీకెందుకు అభ్యంతరం అసలు? ఇక్కడ మాకెందుకు అభ్యంతరం అంటే ఇది రాజ్యాంగ ఫలాలు, జాతి సంపద. ఈ జాతి సంపద అనేది ఈ కులాలకు అతీతంగా అందరికి అందాలి. ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేది రెండే కులాలుగా విభజించబడాలి. అంబేద్కర్ కూడా ఆనాడు ఏమన్నాడంటే ఎవరైతే అవసరమో వాళ్ళకే రిజర్వేషన్లు కావాలన్నాడు. మరి రిజర్వేషన్లు అవసరం ఉన్న వాళ్ళకు కావాలన్నప్పుడు అవసరం లేని వాళ్ళకు రిజర్వేషన్లు పోతుంటే ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కదా మేడం. సగటు మనిషిగా, సంఘజీవిగా, సహజీవిగా నాది కాదు, మీది కాదు, మనందరి బాధ్యత. అది దుర్వినియోగం అయినప్పుడు మనందరి బాధ్యత. అయితే ఇప్పుడు మీరు అందరి బాధ్యత అనుకుంటున్నప్పుడు బీసీలకి అన్యాయం జరుగుతుంది, కాపుల్ని బీసీల్లో చేర్చడం వల్ల అన్యాయం జరుగుతుంది, ముమ్మాటి జరుగుతుంది. మరి మీతో పాటు రవీందర్ రెడ్డి గారితో పాటుగా బీసీలకు సంబంధించి ఆ నాయకులు ఎవరు ఉన్నారు మీతో? అయితే బీసీలకు ఇప్పుడే చైతన్యం అవుతున్నారు, బీసీలు కూడా చైతన్యం అవుతున్నారు. మీరు ఇటీవల కాలంలో శ్రీనివాసులు అని సంచార జాతుల వారు కూడా మాట్లాడారు. 4-5 కులాలు మాత్రమే మా ఈ గద్దొచ్చ కోడిపిల్లలాగా ఎత్తుకపోతున్నాయి అని వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఎంబీసీలో ఉన్నారు కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, మీరు చూడండి నాయి బ్రాహ్మణ, ఇటువంటి కులాలు చట్టసభలకు పోయినాయా? కనీసం ఊర్లలో గ్రామ పంచాయతీ సర్పంచ్లు కాగలుగుతున్నారు. అట్లనే నేను చెప్తా, సంచార జాతులలో బాలసంతులు, జోగి, కాటికపాపల, పిచ్చకుంట్ల, బండార, బుడుబుడుకల, వీరముష్టి, జంగము, ఇవన్నీ కూడా బీసీలకే వస్తారు. ఈ కులాలు ఎప్పుడన్నా కనీసం వార్డు మెంబర్ అయ్యే స్థితి వచ్చిందా? కాలేదు. మరి ఎవరు తీసుకుంటున్నారు అంటే నిరంతరం అనునిత్యం ఒకే కుటుంబం, ఒకే వర్గం, ఒకే కులం వాళ్ళు ఇవి తీసుకొని పోతారు. మరి అది కూడా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమే కదా. అది ఎట్లా? అది అందరికి పంచాలి కదా రాజ్యాంగ ఫలాలు. ఇప్పుడు అసలు కాపులు ఎట్లా జ్వరపడ్డారు చెప్పరా మేడం? 1976లో పి శివశంకర్ గారు, దివంగత పి శివశంకర్ గారు, వారు 76లో కాపులను బీసీలకు చేర్చిండు. ఆ చేర్చిన తర్వాత అంతకుముందు అంత ఓసీలే, కానీ 76లో ఎప్పుడైతే చేర్చిన తర్వాత బీసీలుగా పరిగణించబడుతున్నారు. ఆ బీసీలుగా దానికి కూడా మండల్ కమిషన్లో ఒకటి ఇచ్చిండు. దాన్ని కూడా 20 ఏళ్ళు నిజమైన ఒకవేళ బీసీలో ఉన్నప్పటికీ కూడా 20 ఏళ్ళ తర్వాత సమీక్షలు, పునఃసమీక్షలు చేసి తొలగించవచ్చు, చేర్చొచ్చు అనేది ఇచ్చిండు. మరి అటువంటిప్పుడు అసలు అరువులు కాని కాపులు బీసీ జాబితాలో చొరబడడం ఎంతవరకు న్యాయం? బీసీ వర్గాలకు అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్టు? మీరు చెప్పండి, ఇది సమాజ బాధ్యత కాదా? అందువల్లే కదా ఇప్పుడు బీసీ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది ఏర్పడింది. అందరూ బీసీలని ఒకే గొడుగు కిందికి తీసుకురావడం, ఒకే వేదిక మీదకి తీసుకురావడం, వాళ్ళకు కూడా మీరు చెప్పినట్టుగా ఒక వార్డు మెంబర్ కూడా కాలేకపోయారంటే వాళ్ళకు కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించాలనే కదా ఏర్పడింది. మేడం, మీరు మంచి ప్రశ్న వేశారు. రాజ్యాధికార పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు, అధికారం కొరకు, హక్కుల కొరకు, అట్లనే చట్టసభలో ఉండాలని, ముఖ్యమంత్రి కావాలని పెట్టుకోవచ్చు, ప్రధానమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పలేదు. అసలు బీసీల రాజ్యాధికార పార్టీ అంటే అసలు కాపులే బీసీలు కానప్పుడు మేము బీసీలు అంటే ఎట్లా? అసలు కాపు అనేటువంటి కులమో, వర్గమో, తరగతో ఏదైనా వాళ్ళు బీసీల కారు. బీసీల కానోళ్ళు మేము బీసీలం అంటే బీసీలకు అన్యాయం చేసినట్ట కదా? నేను మిమ్మల్ని సూటి ప్రశ్న అడుగుతున్నా. బీసీలకు అన్యాయం చేసిన అంటే మీ ఐ డ్రీమ్ ద్వారా ఇది వెళ్ళాలి, సమాజానికి వెళ్ళాలి. ఎందుకంటే నిజమైన బీసీ బీదలకు న్యాయం జరగాలనేదే మా కోరిక. మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, ముమ్మాటికి వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే అర్హులైన వాళ్ళు బీసీ రిజర్వేషన్లకు ఉండాలి, అనర్హులను తొలగించాలి. కాపులు అనేవాళ్ళు బీసీలు కాదు. ఇప్పుడు ఒక పార్టీకే అధ్యక్షుడు అయ్యారు బీసీలకు సంబంధించి, తీన్మార్ మల్లన్న ఏర్పాటు చేసినటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని. ఇప్పుడు మీరు తనని కూడా బీసీ కాదంటున్నారు. అవును, బీసీ 100%. నేను ఒక వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు, నేను కూడా కాపే. రెడ్డి అనేది క్రమేణా వచ్చినటువంటి వృత్తిపరంగా వచ్చేటువంటి భాగంగా ఒక రెడ్డి వచ్చింది, ఒక కాపు వచ్చింది, ఒక తూర్పు, ఒక వెల్లమ, ఇట్లా మారినాయి. మిగతా మా కులాలన్నిటికీ వాళ్ళ కుల వృత్తులు ఉంటే కాపుకు మాత్రం కుల వృత్తి లేదు, వాళ్ళు రైతులుగా మాత్రమే ఉన్నారు. తర్వాత ఈ కాపులు అనేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ బీసీలుగా పరిగణించబడుతున్నటువంటి కాపులు
గ్రామాలలో వీళ్ళు కూడా పటేల్ పట్వార్లు చేశారు, గ్రామాలలో వీళ్ళు కూడా పెత్తందారులుగా ఉన్నారు, గ్రామాలలో రెడ్లతో సమానంగా వీళ్ళు కొన్ని ఊర్లు అయితే వాళ్ళు కొన్ని ఊర్లు వతందారులుగా ఉన్నారు. తర్వాత వాళ్ళు కూడా అధికారం చెలాయించిన వాళ్ళే. తర్వాత వాళ్ళకి సాంఘిక వివక్షత లేదు కదా మేడం, సామాజిక వెనుకబాటు లేదు కదా, ఆర్థిక లేదనడానికి లేదు కదా. ఇప్పుడు విలేజ్ లో కావచ్చు, వాళ్ళకి కూడా భూములు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి జీవనోపాధి లేని మేము కాదంటలేం కదా మేడం. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినాయి, ఆర్థిక వెనుకబాటు మీద వచ్చినాయి, కులాల మీద రాలే రిజర్వేషన్లు. మరి కాపులకు నిజంగా కూడా మీరు అన్నట్టు వాళ్ళలో వెనుకబాటు ఉందనుకుందాం, ఆర్థిక వెనుకబాటే కదా, వాళ్ళకి సామాజిక వివక్ష లేదు కదా. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు, మోస్ట్ వెల్కమ్ కదా. కానీ అన్యాయంగా మనం అసందర్భంగా అనవసరంగా మనం ఆ బీసీలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు కదా, అది తప్పు కదా. ముమ్మాటికి మనం ఆ కులంలో చొరబడి అంటే పెత్తనం కొరకే కదా బీసీలు అనేటువంటి ఒక జపం చేస్తూ, తర్వాత ఒక భ్రమలు కల్పిస్తూ, ఒక పెత్తనం కొరకు తప్ప అంటే మా మందబలం ఎక్కువ ఉంది అనే దాని మీదనే కదా, అంతకు తప్ప వేరే ఏ విధంగా ఉంది. నీకు నిజంగా ఆర్థికంగా వెనుకబాటు ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఒక వెలమైన, ఒక బాపనైనా, ఒక కోంట అయినా, ఒక రెడ్డి అయినా, ఒక ముస్లిం అందరికి ఉపయోగపడుతున్నాయి, కాపులకు కూడా ఉపయోగపడతాయి. మీరు చెప్పండి మేడం, ఈ తెలంగాణ కానీ ఈ ఆంధ్రప్రదేశ్ అట్లంటే మీరు ఆంధ్రప్రదేశ్లో కాపులు ఓసీలు, మరి అది చెప్పండి మీరు. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, అంతే కదా. ఈబీసీ అనేది దేనికి సంబంధించింది, బీసీలకు సంబంధించిందేనా మేడం? ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు. అయితే ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఉన్నాయి, అంటే రక్షణ కవచం వాళ్ళకి చట్టం ఉంది, ఆనాడు అంబేద్కర్ పొందుపరిచాడు. ఆ తర్వాత బీసీలకు కూడా మండల్ కమిషన్ తర్వాత వాళ్ళకు కూడా హక్కులు వచ్చినాయి, ఏది విద్యా ఉద్యోగాలలో, తర్వాత స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు వచ్చినాయి. కానీ ఈ 78 ఏళ్ళ స్వతంత్రంలో అగ్రవర్ణాలు అంటే పిలువబడేవాళ్ళు వాళ్ళకి ఏంటంటే మీరు కూడా అదే అంతే కదా మేడం. అంటే ఇప్పుడు ఈ అగ్రకులం అనేటువంటి ముసుగుదొడిగి ఒక ముసుగే అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు అందకుండా చేసి ఏమంటే కులానికి ఆపాదించడం. మీకేంది అగ్రకులం అంటే ఈ అగ్రకులాలలో మేడం ఆకలి చావులు లేవా, ఆత్మహత్యలు లేవా, పిల్లలు పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితి లేదా, కనీసం స్టడీ సర్కిల్ లేవు. అంటే ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఎఫ్ఎస్ చదువుకోవాలంటే ఎస్సీలకు స్టడీ సర్కిల్ ఉన్నాయి, ఎస్టీలకు స్టడీ సర్కిల్ ఉన్నాయి, బీసీలకు ఉన్నాయి, ప్రతిభ ఉన్న వాళ్ళకు మరి ఓసీలలో లేవు. అంటే వీళ్ళు మనుషులే కదా, వీళ్ళు సంఘజీవులే కదా, వీళ్ళు ఈ దేశ పౌరులే కదా, ఈ రాష్ట్ర పౌరులే కదా, ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నారు కదా. మరి వీళ్ళకు ఒక స్టడీ సర్కిల్ లేదు, ఒక కార్పొరేషన్ లేదు, ఒక కమిషన్ లేదు, ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, అనాథల్లాగానే. అంటే నీకేమైందంటే బికాజ్ ఆఫ్ ఫార్వర్డ్ క్యాస్ట్. అంటే వీళ్ళలో పేదరికం లేదా మేడం? 100% అగ్రకులాలలో కూడా పేదరికం ఉంది. మీరు అన్నట్టు దాంట్లో ఒక 10% వేసుకుందాం అంటే ధనవంతులు ఉండొచ్చు, శ్రీమంతులు ఉండొచ్చు, సిరిమంతులు ఉన్నారు, కుబేర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. అంటే మొదటి నుంచి అవునన్నా కాదన్నా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఆ 1% మీరు చెప్పిన దాని ప్రకారంగా ఒక 1000 మంది అనుకోండి మేడం, ఏది అగ్రకులాలలో 1000 మంది రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తారు, పదవులు వచ్చినాయి. ఇక వాళ్ళకు 1000 మందికి పదవులు వస్తే ఈ కోటి జనాభా ఉన్నటువంటి అగ్రకులాలకేమో ఏం ఒరగబెట్టిర్రు అంటున్నా, వీళ్ళకేం లాభం? కాపులు బీసీలు కాదు అన్నప్పుడు మీరు కాపుల్ని వ్యతిరేకిస్తున్నారు బీసీల్లో ఉంచడానికి. అక్కడ ఉన్నటువంటి బీసీల్లో వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? ఒక ఫ్రెండ్గా చూస్తున్నారా, ఒక ఎనిమీగా చూస్తున్నారా, ఎట్లా చూస్తున్నారు? అసలు బీసీలో ఉంచొద్దు వాళ్ళు ఫార్వర్డ్ కాస్ట్ అని మీరు అంటున్నప్పుడు మేడం మాకు చాలామంది మాతో చర్చలు జరుపుతున్నారు. రవీందర్ అన్న మేము మాట్లాడితే మా గొంతులు నొక్కేస్తున్నారు, అంటే మమ్మల్ని బీసీల్లో ఉంచకండి, మమ్మల్ని ఓసీల్లో ఉంచండి అనే మాట వాళ్ళు చెప్తున్నారా? వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ ఈ బీసీలు అనేటువంటి జపం చేసి, ఒక కొంగ జపం చేసి, వాళ్ళు భ్రమలు కల్పించి మేము బీసీలం అని చెప్పుకొని అధికారం చెలాయించడానికి, తర్వాత వాళ్ళ మీద పెత్తనం చెలాయించడానికేమో కాపులు ఇక్కడ వాళ్ళు బిహేవ్ చేస్తారు. తెలంగాణ ముచ్చటకు వస్తే తర్వాత మిగతా ఉన్నటువంటి బీసీలు, మెజార్టీ బీసీలు, ఎంబీసీలు కానీ సంచార జాతులు కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకనే మాతోటి పంచుకుంటారు. అన్న ఇది ధర్మమైంది, న్యాయమైంది, మాకు మీరు కూడా తోడుగుండాలంటారు. అంటే మేము కూడా ఏమంటున్నాం, మేము కాపులకు వ్యతిరేకం కాదు, మనమంతా కాపులమంతా ఒకటే కదా, మరి మనమంతా కలిసి ఉందాం, నష్టమేంది? నీకు ఈడబ్ల్యూఎస్ ఉంది కదా, దీన్ని వాడుకోండి, కానీ నిజమైన బీసీలకు ఎందుకు అన్యాయం చేస్తారు?
ఇప్పుడు నిజమైన కాపులు కొంతమంది మీరు అన్న మాట ఇప్పుడు అన్యాయం చేస్తున్నారు అన్నది లీడర్లా అందరూ అంటారా? అయితే అందులో ఉన్నటువంటి కాపు కులానికి చెందిన వాళ్ళందరూ ఇలాంటి మేడం ఇప్పుడు బ్రాహ్మణులలో ఎట్లా పేదరికం ఉందో, రెడ్లలో ఎట్లా పేదరికం ఉందో, వెలమలు ఎట్లుందో, చౌదరులు ఎట్లుందో, ముస్లింలు ఎట్లుందో అట్లనే కాపులలో కూడా పేదరికం ఉంది. కానీ ఈ పేదరికం అనేది ఆర్థిక వెనుకబాటు. ఈ ఆర్థిక వెనుకబాటుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చింది. అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా, ఏ వర్గానికి ఇబ్బంది లేకుండా ఇచ్చింది. మనకు ఈ అవకాశం, ఈ వెసులుబాటు ఉన్నప్పుడు మనం బీసీలల్లో ఉండాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ హక్కులు వాళ్ళే పొందనియండి, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళే పొందనియండి. మనం ఎందుకు బీసీలలో చొరబడాలి? ఎందుకు చొరబడాలి? అవసరం ఏంది? అంటే దీంట్లో మర్మమేంది చెప్పండి? దీంట్లో మర్మమేంది? నిజంగా సామాజిక వెనుకబాటు ఉందా? ఎక్కడనన్నా ఏ ఊర్లోనన్నా పోదాం మేడం, మీ ఐడ్రీమ్ ద్వారా, మీడియా ద్వారా కాపులు సామాజికంగా వెనుకబడి ఉన్నారని మీరు ఏ గ్రామంలో విచారణ చెప్పండి. ఒక్క గ్రామంలో మీరు చూపియండి. సరే, ఆర్థిక వెనుకబాటు అన్ని కులాలకు ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న ఏర్పాటు చేశారు. అక్కడ అందరూ బీసీల కోసం చేస్తున్నారు, దాంతోపాటుగా కాపుల కోసం కూడా చేస్తున్నారు. అక్కడ కాపులకే అసలు వాళ్ళే అన్యాయం చేస్తున్నారు అని మీరు అంటున్నప్పుడు వాళ్ళే అన్యాయం చేస్తారు. నిజంగా తీన్మార్ మల్లన్న బీసీల కోసం కృషి చేస్తాడనిపిస్తుందా లేదా మీకు? ఎట్లా చేస్తాడు? తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. తను కాపుకు అనేది సామాజిక వివక్ష లేదు, తర్వాత వెనుకబాటు లేదు, రాజ్యాంగం ఒప్పుకోవట్లేదు. అటువంటి దాంట్లో మనం అప్రజాస్వామికంగా మనం చొరబడి ఆ రిజర్వేషన్లు మనం ఉపయోగించుకోవడం అది ఘోరము, నేరము అని భావించి వాళ్ళు ఒయ్యిదొలిగి వాళ్ళు ఏం చేయాలంటే ఓసీలకు వచ్చి తర్వాత బీసీల తరపున అప్పుడు మాట్లాడితే బీసీలకు న్యాయం జరగాలి, బీసీల హక్కుల కొరకు ఉద్యమిస్తే ఎవరైనా నమ్ముతారు. కానీ ఇప్పుడు ఎట్లా నమ్ముతారు? వాళ్ళ నోటికాడి బుక్క మీరు తీసుకొని పోతుంటే వాళ్ళని ఎట్లా ఎవ్వరు కూడా నమ్మడానికి వీల్లేదు, నమ్మరు కూడా. మేము కూడా ఏమంటున్నాం అంటే సంచార జాతులను, ఎంబీసీ జాతులను వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే నిజమైన బీసీలకే జరగాలనేది మా కోరిక. మేము కూడా ఆ దిశగానే మేము ఎక్కడనైనా మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు ఏం జరగాలంటారు? మీరన్న మాటను బట్టి చూస్తే అన్యాయం చేస్తోందే కాపులు 100%. మిగతా ఫార్వర్డ్ కాస్ట్ అగ్రకులాలు కాకుండా బీసీలకు అన్యాయం చేస్తుంది, బీసీలలో ఉండి బీసీల్లో చేరి చేస్తోందే కాపులు. అంతే. ఏం జరగాలి ఇప్పుడు మరి? రాష్ట్ర ప్రభుత్వం ఎంపారికల్ డాటా చేయాలి. ఎట్లా? శాస్త్రీయంగా, రాజకీయాలకు అతీతంగా, న్యాయబద్ధంగా ఎవరు బీసీలు ఎవరు కారు. బీసీలకు ట్రిపుల్ టెస్ట్ ఉంది కదా, ఆ పారామీటర్స్ ఉన్నాయి కదా, ఆ పారామీటర్స్ ప్రకారంగా ఎవరు బీసీలకు వస్తారు ఎవరు రారు వాళ్ళని తీసేయండి. వచ్చి అరువులను ఇంకా కొత్త కులాలు ఉన్నాయనుకోండి చేర్చండి. అట్లా చేసినప్పుడు నిలబడుతుంది. కానీ ఇట్లా ఏదో ఓట్ల కొరకు రాజకీయ ఇప్పుడు సపోజ్ ప్రభుత్వాలు ఉన్నాయనుకోండి, ఏ ప్రభుత్వం అయినా నేను కాపులు ఓసీలు అన్నారు అనుకోండి మాకు ఓట్లు పోతాయని భావిస్తారు. తర్వాత రాజకీయ పార్టీలు ఉన్నాయనుకోండి, కాపులు ఓసీలు అగ్రకులాలు అన్నారు అనుకోండి మాకు ఓట్లు పోతాయని భావిస్తారు. మరి అట్లా అంటప్పుడు పేదలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? నిజమైన బీసీలకు ఎట్లా న్యాయం జరుగుతుంది చెప్పండి? జరగదు. అందుకనే మేము కూడా ఏం చేసినామంటే 80 ఏళ్ళ స్వతంత్రం వల్ల, అంటే 78 ఏళ్ళ పైబడి స్వతంత్రం వల్ల ఇప్పటి వరకు ప్రతి వాళ్ళు మేడం అగ్రకులాలు అంటారు. ఈ అగ్రకులాలకు కూడా ఏమి లేవు మేడం. నేను ఉద్యమం చేపట్టిన 2003లో ఉద్యమం చేపట్టి నేను ఇందిరా పార్క్ ధర్నా, సుందరయ్య పార్క్ ర్యాలీ, అంబేద్కర్ విగ్రహం వినతి పత్రం, ఎగ్జిబిషన్ గ్రౌండ్లో యజ్ఞం, 1104 సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకాలు, నిరసనలు, పార్లమెంట్ దగ్గర ధర్నా, ఇవన్నీ పోరాటాలు చేసి స్కాలర్షిప్స్ పెట్టించిన, ఫీ రియంబర్స్మెంట్ పెట్టించిన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా అప్పుడే ఎస్ఆర్ సిన్హా కమిషన్, నేను పార్లమెంట్ ముందర ధర్నా చేస్తే ఆల్ ఇండియా లెవెల్లో ఈబీసీ కమిషన్ వేసి దానికి ఎస్ఆర్ సిన్హాని చైర్మన్ చేయడం జరిగింది. వారు నివేదిక ఇచ్చారు, రికమెండేషన్స్ 10%. వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా 3 సంవత్సరాలు ఎక్సర్సైజ్ చేసింది మేడం. ఒక ఎస్ఆర్ సిన్హా కమిషన్ అనేది మొత్తం దేశవ్యాప్తంగా తిరిగి శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఆ కమిషన్ 10% రికమెండేషన్ చేశారు. ఆ రికమెండేషన్ చేసిన దాన్ని అప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచితే
ముకుల్ వాసికి సోషల్ జస్టిస్ మినిస్టరు, లా మినిస్టర్ వీరప్ప మొయిలి, తర్వాత జైపాల్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ ఉండే, పురంధేశ్వరి ఎడ్యుకేషన్ మినిస్టరు, వీళ్ళందరితోటి మేము అప్పుడు పోరాటం చేసి మేము ఒక డ్రాఫ్ట్ తయారు చేసి రికమెండేషన్స్ డ్రాఫ్ట్ తయారు చేస్తే అది పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు. అప్పుడు కాంగ్రెస్ అంతలే అంటే తెలంగాణ ఆంధ్ర విడిపోవడం, కాంగ్రెస్ పడిపోవడం, ఆ బిల్లు పెట్టలేదు. సేమ్ దాన్నే మోడీ గారు 2019లో పార్లమెంట్లో బిల్లు పెట్టాడు 103 రాజ్యాంగ సవరణ ద్వారా. అయితే మీరు అంటారు మేడం, పార్లమెంట్లో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ అంటే ఉభయ సభలు ఆమోదం తెలిపిన తర్వాత గవర్నర్ ఇక్కడ రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపాడు. ఆమోదం తెలిపినాక కూడా సుప్రీంకోర్టు పోయారు. ఇక ప్రతి వాళ్ళు ఏదైనా కోర్టులలో పిటిషన్లు వేస్తే అది హక్కు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. కాకపోతే మీకు ఇష్టం లేదు వేస్తారంటే పార్లమెంట్లో ఆమోదం తెలిపిన వాటికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన వాటి మీద కూడా సుప్రీంకోర్టులో వాద్యాలు వేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద అయినా కూడా సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏం చేసిందంటే ఇది రాజ్యాంగ సవరణ ద్వారా వీళ్ళకు ఆర్థిక వెనుకబాటు మీద ఇవ్వడం న్యాయసమ్మతమని ఇవ్వడం జరిగింది. అటువంటి రిజర్వేషన్లు ఉన్నప్పుడు ఇప్పుడు కాపులు ఎందుకు ఉపయోగించుకోకూడదు? చట్టపరంగా వచ్చినాయి, రాజ్యాంగ పరంగా వచ్చినాయి, దాంట్లోనే వీళ్ళు కూడా రావచ్చు. కానీ కేవలం అగ్రకులాలని చెప్పి నేనే ఒరిజినల్ బీసీ అని చెప్పి వీళ్ళని నిందించడం, దూషించడం, పరుష పదాలు వాడడం అంటే అవన్నీ మా సంస్కారం కాదు. ఎందుకంటే మేము విజ్ఞానవంతులుగా మాట్లాడడం నేర్చుకున్నాం, అదే మాట్లాడతాం. వాళ్ళు దూషించినని మేము దూషించాం. సో ఇప్పుడు మరి మీరేమన్నా కోర్టుకు వెళ్తారా మేడం? ఆల్రెడీ వాద్యాలు నడుస్తున్నాయి, ఇక్కడ హైకోర్టులో నడుస్తున్నాయి. హైకోర్టులో నడిచినప్పుడు వాదోపవాదాలు ఉంటుంది. వాదోపవాదాలల్లో ఇప్పుడు మెయిన్ ఇక్కడ జరిగే సమస్య ఏంటంటే ఏ బేస్లో మీరు 42% అని కోర్టు అడుగుతుంది. దానికి ఫండమెంటల్గా చూపించాలి ప్రభుత్వం ఆధారాలు. ఆ ఆధారాలు చూపిస్తే 42 నిలబడుతుంది. కానీ ఆధారాలు చూపించినప్పుడు ఏం చేయాలి? దానికి ఆధారాలు అంటే ముఖ్యంగా నేను చెప్తూనే ఉన్నా కదా, కాపులు అనేవాళ్ళు బీసీలు కారు, బీసీలు కాని వాళ్ళను బీసీల రిజర్వేషన్లు ఎట్లు ఇస్తారని కోర్టు ప్రశ్నిస్తే మరి నిలబడదు కదా. అంటే ఈ లెక్కన బీసీలకు కాపులు అన్యాయం చేసినట్టే కదా. చూద్దాం ఇప్పుడు మీ వాదన విన్న తర్వాత ఏం జరుగుతుంది. హైకోర్టుకు సంబంధించి 8వ తారీఖు అయితే ఉంది కాబట్టి అనుకూలంగా వస్తుందా, లేకుంటే లోకల్ బాడీలకు సంబంధించి మళ్ళీ పోస్ట్పోన్మెంట్ అవుతుందా, ఆ తర్వాత మళ్ళీ మీ పోరాటం ఎటువైపు వెళ్తుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి